వరాంకుశౌ భాషమభీతిముద్రాంకరే వహంతే కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమభాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కుక్షౌ తిష్టతే యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే కులం తారయతే తేషాం దశపూర్వాన్ దశాపరాన్ అని అనేక స్మృతుల్లో చెప్పబడినటువంటి విషయం. ఏంటి అంటే అన్నదానానికి చాలా విశిష్టత ఉంది. ఆ విశిష్టత కలిగిన అన్నదానం సర్వజీవులకి చేయవచ్చు. కానీ ఎవరు ఇచ్చినటువంటి ద్రవ్యంతో అది అన్నం తయారు చేయబడుతుందో ఆ చేసినటువంటి అన్నం శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు తింటారో ఆ ద్రవ్యం సమకూర్చినటువంటి దాతలకి ఈ వ్యవస్థను ప్రయత్నం చేసినటువంటి వారికి కూడా తండ్రి తాత ముత్తాత మొదలైనటువంటి వాళ్ళు తనతో సహా 11 తరాలు, అలాగే కొడుకు మనవడు మునుమనవడు మొదలైనటువంటి వాళ్ళు 10 తరాలు, వాళ్ళు 21 తరాలు వాళ్ళు తరిస్తారు అని మా గురువు గారు చెప్పేవారు. అంత విశిష్టత కలిగినటువంటి ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి చోట మన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అయినప్పటికీ కూడా శ్రోత్రియమైనటువంటి బ్రాహ్మణుల కోసం ప్రత్యేకమైనటువంటి అన్న వ్యవస్థ అనేటువంటిది ప్రత్యేకంగా ఏదీ లేదు. కానీ మన కామేశ్వర శర్మ గారు అంటే వీరి గురించి చెప్పాలంటే చాలా విషయం ఉంది. ఎందుకంటే ఎన్నో క్రతువులు అంటే స్వామివారి వ్యవస్థ జరిగినప్పుడు ఆ శత జయంత్యుత్సవాలని, పంచాయతన యాగాలని, చతుర్వేద యాగాలని ఇటువంటివన్నీ కూడా అక్కడ చేయించడం పెద్ద పెద్ద వాళ్ళ చేత. ఆయన దేవస్థానంలో ఉండి మా వంటి వారందరినీ కూడా పిలిచి అక్కడ యజ్ఞయాగాది క్రతువులు చాలా చేయించారు. ఈవేళ భారతదేశంలోనే చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లడానికి అంటే తిరుపతి దేవస్థానం ఉందంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రసిద్ధమైనటువంటిది. కానీ అన్నవరం దేవస్థానం అటువంటిది కాదు. శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు వారు అక్కడ బ్రహ్మత్వం వహించడం ప్రారంభించిన దగ్గర నుంచే మహత్తరమైనటువంటి క్రతువులు ఎన్నో జరిగాయి. ఆ తపఃప్రభావం వల్ల భక్తులందరినీ అనుగ్రహించేటువంటి శక్తి స్వామివారికి కూడా కలిగి ఆ స్వామివారు ఎంతోమందిని అనుగ్రహిస్తూ ఉన్నారు. యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఇటువంటి చోటకి మా వంటి వేదం చదువుకున్నటువంటి వాళ్ళు శ్రోత్రియంగా అంటే నిష్ఠా పద్ధతిగా ఉండేటువంటిది భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని పవిత్రతగా మడిగా వడ్డించేటువంటి వ్యవస్థ లేదు ఇక్కడ అని ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వారింటికి తీసుకెళ్ళి తనకు చేతనైనంత వరకు ఒక 10 మంది 50 మంది వరకు కూడా భోజనం పెట్టేటువంటి వాడు ఆయన. అటువంటి కామేశ్వర శర్మ గారు మనం ఉన్నంతకాలం ఇలా చేస్తాం, తర్వాత కూడా ఇది నిరంతరంగా పరంపరగా జరగాలి అని తనకు తెలుసున్నటువంటి ఆస్తికులైనటువంటి యజమానులందరినీ, వాళ్ళు కేవలం బ్రాహ్మణులనే కాదు బ్రాహ్మణులకు పెట్టడానికి ఏ వర్ణం వాళ్ళైనా సరే వాళ్ళందరూ తనను అభిమానించేటువంటి వాళ్ళందరినీ పోగు చేసి దానికోసమని చెప్పి ఒక అన్నదాన సత్రం ఒకటి నిర్మించాలి అని సంకల్పించాడు ఆయన. అయితే ఆ సంకల్పానికి శ్రేయాంశ బహువిఘ్నాన్ని అని అనేకమైనటువంటి అవాంతరాలు ఏర్పడినప్పటికీ కూడా తన సొంత ద్రవ్యం కూడా కొంత ఖర్చు పెట్టాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ స్థలాన్ని తీసుకొని స్వామివారు ఎక్కడో కాదు మళ్ళీ స్వామివారి యొక్క అంటే నడక మార్గానికి ఎదురుగుండా ఉండేటువంటి వీధిలోనే ఆ అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి అంటే శ్రమతో కూడి యాతన చేసి స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి శ్రోత్రియమైనటువంటి బ్రాహ్మణులకి నిష్ఠతో మడిగా ఉండి పట్టేలాగా. అలాగే ఏంటి అని వేద ధర్మం ఏదైతే ఉందో ఉపనయనాలు వివాహాలు సామూహికంగా చేయించడం అవన్నీ కూడా ఎంతో ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటివి. ఏ విధమైనటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళకు కూడా సకల సదుపాయాలని కలగజేసి ఆ వివాహం చేసేటువంటి వాళ్ళకి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చడం, అలాగే ఉపనయనాలు చేసుకునేటువంటి వాళ్ళకి సదుపాయాలు సమకూర్చడం, అలాగే
దేవస్థానంలో ఇంతమంది పండితులు వేద బ్రాహ్మణ్యం వీళ్ళందరూ ఉండాలి అంటే వాళ్ళకి వైదికం ఉండాలి. మొన్నటి దాకా ఈ మధ్య కాలంలో పాఠశాల ఏర్పడింది, కానీ అంతకుముందు నుంచి కూడా ఒక పాఠశాల వ్యవస్థ, దానికి కావలసినటువంటి పిల్లలకి చదువుకి, వాళ్ళకి భోజనాలకి, వసతికి కావలసినటువంటి సదుపాయాలు అన్నిటితో కూడినటువంటి భవన నిర్మాణానికి ఎంతో శ్రమించి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఆయన ఏంటి మన దేవస్థానం నుంచి, దేవస్థానం కాదు, దేవస్థానంలో దేవుడికి ఎవరేం ఖర్చు పెడతాం అనుకున్నా దానికి ఆయన వ్యతిరేక కాదు. ఎందుకని వారందరూ అటువంటి పద్ధతిలో చేసినప్పటికీ కూడా ఈ వైదిక ధర్మం వేద ధర్మం నిలబడాలి అనేటువంటి ఉద్దేశం చేత అనేకమైనటువంటి క్రతువులు చేస్తూ దీని మీద ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని బలవంతం చేయకుండా వారు సంతోషంగా ఇచ్చినటువంటి ద్రవ్యంతో ఆ ద్రవ్యం మీద వచ్చేటువంటి వడ్డీ మాత్రమే ఖర్చు చేస్తూ అసలు మాత్రం నిలవగా ఉంచి ఆ భవన నిర్మాణము, అలాగే నిత్యము జరిగేటువంటి అన్నదానము, అలాగే పిల్లలు చదువుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థ, ఇతరత్ర మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎవరు ఏదైనా వచ్చినా సరే ఆ భవనంలో చేయించడం, వారికి ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయడం. ఎందుకనంటే స్తోమత లేని వాళ్ళు మాత్రమే ఇటువంటివి చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు అందరికీ కూడా సదుపాయాన్ని చేస్తూ ఈ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అటువంటిది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా బ్రాహ్మణులకి అన్నాదులు దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ భోజన ద్రవ్యాలన్నింటినీ కూడా సంతృప్తిగా ఇచ్చి వాళ్ళందరికీ కూడా, అంటే బ్రాహ్మణ్యం అన్నవరం క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఆ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళకి, అంటే ఉదాహరణకి కరోనా అదేంటంటే మహమ్మారి, అటువంటి సమయంలో కూడా అందరికీ కూడా అన్నాదులకు లోటు లేకుండా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి శ్రీ నాగభట్ల కామేశ్వరి శర్మ గారు. ఇది ఏంటి అంటే దేవస్థానంలో ఆయన పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన యందు విలువ ఉన్నటువంటి వాళ్ళు, ఆయన మీద అభిమానం కలిగినటువంటి వాళ్ళు, ఆయన ఏం చెబితే అది సత్యదేవుడు వాక్కుగా భావించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ తీసుకుంటూ భారద్రవ్యాన్ని మాత్రమే, ఎవరిని దీనికి వ్యతిరేక్తమైనటువంటి వాళ్ళు కాదు. అలాగే తీసుకున్న ద్రవ్యానికి వాళ్ళకి నమ్మకం ఏంటి అని 30 సంవత్సరాల నుంచి వ్యవస్థ నడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ ధనాన్ని ఖర్చు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి అభియోగాలు లేకుండా నిరాటంకంగా ఆ అన్నదాన వ్యవస్థను నడుపుతున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ కామేశ్వరి శర్మ గారు. ఎందుకనంటే వ్యవస్థ ఏదైనా ధర్మంగా నడుస్తున్నప్పుడు అనేక మంది వ్యతిరేకులు కొంతమంది బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళు ఏవో రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ఉండొచ్చు. కానీ కామేశ్వరి శర్మ గారు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పారదర్శకంగా, అంటే ఏ దాత అయితే వాళ్ళు ద్రవ్యాన్ని ఖర్చు పెట్టారో ఆ దాత పేరు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. అలాగే ఏ దాత అయితే వారి ద్రవ్యంతో భోజనాదులను ఏర్పాటు చేస్తారో వారి తాలూకు గోత్రనామాల వినియోగం, అలాగే పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరగడం, ఇంత పారదర్శకంగా ఉన్నటువంటి వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా మనం చూడం. అటువంటి వ్యక్తి శ్రీ నాగభట్ల కామేశ్వరి శర్మ గారు. ఎందుకనంటే చాలామంది అనుకోవచ్చు వైదికంలో ఉంటాయని, చాలా సంపాదించి ఉంటాడని, కానీ ఆధ్యాత్మికంగా ఉన్న కార్యక్రమాలు బ్రాహ్మణుల యొక్క శ్రేయస్సు కోసం, బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి కోసమే తన సంపాదన అంతా ఖర్చు చేశాడు ఆయన. అందులో ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే మీరు ఎవరు ఏ రకంగా ప్రయత్నించినప్పటికీ కూడా దాతలు, ముఖ్యంగా ఏ దాతలు అయితే ఉన్నారో ఆ దాతలు మాత్రం పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని నేటికి వ్యక్తం చేస్తారు. కామేశ్వరి శర్మ గారు వారి దగ్గరికి వెళ్ళినట్లుగా అయినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా సాక్షాత్ సత్యదేవుడిగా కామేశ్వరి శర్మ గారిని భావిస్తారు. అటువంటి విశేషం ఉన్నటువంటి అన్నదాన సత్రం అంటే ముఖ్యమైనటువంటి అవాంతరం ఒకటి వచ్చింది. ఎందుకంటే జరగకూడనటువంటి పరిస్థితుల్లో అక్కడ దాన్ని, ఆ భవనాన్ని కొన్నాళ్ళు మనం తాళం వేసి ఉండవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుచేతనంటే ప్రకృతి వైపరీత్యం. అటువంటి పరిస్థితుల్లో కూడా నిత్యము ఆగకుండా అన్నదానం చేసినటువంటి వ్యక్తి. ఎందుకనంటే ఇప్పుడు చూసారా, మన ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ గారు అన్నదానం అంటే ఆవిడ ఎవరో, దాని తాలూకు విషయం ఏంటో ఎవరికి ఇవాళకి కూడా తెలియదు. కానీ అన్నవరం వెళితే కామేశ్వరి శర్మ గారు అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ మీరు నివాసం ఉండొచ్చు, శ్రోత్రియంగా భోజనం పెడతారు, సంతృప్తిగా భోజనం చేయొచ్చు. కేవలం బ్రాహ్మణులకే అన్నదానం చేయాలి అనుకునేటువంటి దాతలు ఎవరైనా ఉంటే, ఏ వర్ణస్థులైనా సరే కామేశ్వరి శర్మ గారికి ఇస్తేనే ఆ ద్రవ్యంతో అన్నదానం సక్రమంగా జరుగుతుంది అని నేటికి దాతలు విశ్వసిస్తారు. అటువంటి అన్నదాన సత్రం
చాలా అంటే మేము కూడా ఎన్నో కార్యక్రమాలు అందులో చేయడం జరిగింది. ఎందుచేతనంటే చతుర్వేదావనాలు చేయించడం జరిగింది. అలాగే వృషోత్సర్జనం, ఇంకా ఇంకా గొప్ప విషయాలని ఎంతోమందికి వివాహాలు, మా తాలూకు వాళ్ళు కూడా ఏమీ లేనటువంటి వాళ్ళకి అక్కడ వివాహం చేయమని ఆయన కోరితే, మీరు కేవలం మా వధూవరులు ఇద్దరు వస్తే చాలు, కన్యాదాతలతో అన్ని ఏర్పాట్లు మేము చేసి భోజనాదులన్నీ జరిగిస్తామని చెప్పిన మహనీయుడు ఆయన. అటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో చేసి ఉన్నాడు ఆయన. ఆయన ఇంకా 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 ఎంతో గొప్ప కార్యక్రమాలు చేయాలనే బ్రాహ్మణ్యం వేళ ఎలా నిలబడుతోందంటే, గోభిర్ విప్రయర్ వేదయశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధైర్ దానశీలయశ్చ సప్తైతే ధార్యతే మహీ అని ఇటువంటి మహాత్ముల వల్లే ధర్మం నిలబడుతోంది. ఆ ధర్మం ఏదైతే ఉందో అది పరిపూర్తిగా నిలబడాలి అంటే ఇటువంటి అన్నదానాన్ని, కార్యక్రమాలని నిరంతరం ప్రోత్సహించాలని చెప్పి దాతలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ అన్నదాన కార్యక్రమాల్లోనూ ఈ మహత్తరమైనటువంటి బ్రాహ్మణోద్ధరణ కార్యక్రమాల్లో సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలని ఆ సత్యదేవుడు మా పురోహితిగా అమ్మవారు ప్రసాదించి సకల శుభాలని కలగజేయాలని నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం. దాతలందరికీ వేదాశిస్సులు. ఓం భర్యాప్యానందరాయ సర్వస్తోమాదిరాత్రవత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేన పురాతే సర్వం జయతి. ఓం సత్యా సంద సంద సత్యా సత్యా సంద యజమానస్య యజమానస్య సంద సత్యా సత్యా సంద యజమానస్య సంద యజమానస్య యజమానస్య సంద సంద యజమానస్య కామాః కామాః యజమానస్య సంద సంద యజమానస్య కామాః యజమానస్య కామాః కామాః యజమానస్య యజమానస్య కామాః 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 ఇంద్ర దేవతా ఇంద్ర ప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే దక్షిణదిగ్భాగే యమో దేవతా యమ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే ఉదీచీ దిగ్భాగే కుబేరో దేవతా కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రార్జయమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జయజయేవం వేద. నాన్నోదక సమందానం నద్వాదస్య పరమమృతం. విశేషమైనటువంటి లేదు అంటే అన్నదానానికి మించినటువంటి దానం లేదని, నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని, తల్లిని మించిన దైవం లేదు అని శాస్త్రం చెబుతోంది. అటువంటి అన్నదాతలందరికీ కూడా అమ్మవారు సత్యదేవుడు ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలను ఇచ్చి సర్వదా రక్షించగాక. కేవలం తన యొక్క శక్త్యానుసారంతో తన యొక్క పరపతిని ఉపయోగించి దాతలందరినీ కూడా సంతృప్తిపరిచే విధంగా ఈ చేస్తున్నటువంటి అన్నదానం కేవలం ఆయన వల్ల ఆయన పరంపరలోనే నడవాలి అనేటువంటి ఆశయంతో వారికి కూడా శుభాశీస్సులు అందజేయడం జరుగుతుంది వేద పురుషుడు. శుభం.